చిత్రకూట రాజు గారి తిట్లు పార్ట్ 2. రండి ఫ్రెండ్స్, వెల్కమ్. మీరు కథ విని ఊరికనే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు మరిన్ని మంచి కథలు మీకు తేవడానికి ప్రయత్నిస్తాను. ఓకే. చిత్రకూట రాజు గారు చాలా వింత అయినటువంటి మనిషి అనమాట. ఆయన ప్రజల్ని తన కన్నబిడ్డల్లో చూసుకుంటున్నారు. అయితే వారు ఎవ్వరూ తనని తిట్టడం లేదని చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా వారికి ధాన్యాగారాన్ని, కోసాగారాల్ని వెచ్చించి వారికి ఎంత బాగా జాగ్రత్తగా కన్న తండ్రిలా చూసుకుంటూ, కానీ ప్రజలు ఇంకా వేణోళ్ళ కీర్తిస్తూ పొగుడుతూ ఉన్నారు రాజుగారిని. కానీ రాజుగారికి విసుగొచ్చి ఎవరైనా ఒక తిట్టుంటే తిట్టండి అయ్యా అని రాజుగారు అడుగుతుంటే ప్రజలందరూ రాజుగారి యొక్క చమత్కారానికి నవ్వి వెళ్ళిపోతున్నారు. అయితే మంత్రులు కూడా అన్నారు, రాజా మీరు మంచిగా ఉన్నంత వరకు ఎవ్వరు ఒక్క తిట్టు కూడా తిట్టరు రాజా అని అన్నారు. అయితే మారువేషాలు వేసుకొనైనా సరే, ఎవరినైనా కోపం తెప్పించైనా సరే వారిచే తిట్టించుకుందామని రాజు బయలుదేరాడు అడవికి. అయితే అడవిలోని ప్రతి జంతువు కూడా రాజుగారికి మర్యాదిస్తూ దారిస్తూ ఉందన్నమాట. మరి ఆఖరికి జంతువులు కూడా రాజుగారికి పాదాభివందనం చేసేసరికి రాజుగారు అన్నారు, నిజంగా మంచితనానికి ఇంత శక్తి ఉందా, నిజంగా ఆప్యాయతలకి ఇంత మంచి శక్తి ఉందా, ఖచ్చితంగా మంచి అయినటువంటిది లోకంలో చాలా గొప్పది అని భావించి మంచివారికి ఎటువంటి బాధలు రావు, ఒకవేళ వచ్చినా సరే తాత్కాలికం తప్ప శాశ్వతం కాదని తెలుసుకున్నాడు. సో కథ అర్థమైంది కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.